దివ్యాంగుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ముషిరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి ముఠా గోపాల్ అన్నారు. నియోజకవర్గ దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి యువ నాయకుడు ముఠా జయసింహ హాజరయ్యారు. ముఖ్య అతిథులకు శాలువా కప్పి గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఠా గోపాల్ మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ప్రతి ఇంట్లో ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నాడు ఆ సమస్యలకు అనుగుణంగా ఆయన్ని ఆలోచించి మనం అడిగిన ఆలోచన వాళ్ళందరికీ అన్నం పెడుతున్న వ్యక్తి కూడా దేశంలో ఉంటే ఆ వ్యక్తి మనం కేసీఆర్ చూడాలి. మన గతంలో 60 రూపాయలు ఉన్న పెన్షన్ 150 చేసిన తర్వాత 150 చేశారు. దాన్ని అదే మన ముఖ్యమంత్రి గారు అదే కాకుండా ఆయన దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా మరి ఈనాడు మనకు 3,000 రూపాయలు 4,019 రూపాయలు అది కాకుండా ఈ 4,000 ప్రారంభంలో కాకుండా 4,000 రూపాయలు పెంచాలని చెప్పి కారణంగా కేసీఆర్ గారికి తగ్గిన తెలియజేస్తూ ఇక్కడ నుండి 4,000 రూపాయలు వచ్చే అవకాశం తెలియజేస్తాను. మరి ఈనాడు మరి ప్రభుత్వం రకరకాల కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ వాళ్ళు కానీ మేమేం చేస్తాం మేమేం చేస్తామని చెప్తున్నారు. మరి ఈనాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ గురి చేస్తున్నారు. ఛత్తీస్గఢ్లో 200 రూపాయలు తీసుకోవాలి డబ్బులు పెడుతున్నారు. ఈ 6,000 రూపాయలు ప్రకటిస్తున్నారు. అదే కాకుండా ఈనాడు బీజేపీ దేశాన్ని చేస్తున్న పార్టీ